మరిదిని కాపాడటానికి ప్రాసిక్యూటర్ గా రిజైన్ చేసి డిఫెన్స్ తరపున లాయర్ గా వాదించబోతున్నారటగా. బెస్ట్ ఆఫ్ లక్ భారతి గారు. థ్యాంక్ యూ. తాళి కట్టిన భార్యను తొలి రాత్రి హత్య చేశావని నీ మీద అభియోగం. ఈ నేరం నువ్వు చేశావా లేదా? కోర్టులో మౌనంగా ఉంటే అది నేరం అవుతుంది. రాము, చెప్పు, నువ్వు హత్య చేయలేదని చెప్పు. యువర్ ఆనర్, ముద్దాయిని హత్య చేయలేదని చెప్పమని లాయర్ గారే ప్రోత్సహిస్తున్నారు. యువర్ ఆనర్, నేను ఇప్పుడు డిఫెన్స్ లాయర్ని. నా క్లయింట్ని కాపాడుకోవడం నా ధర్మం. కానీ అతను మాట్లాడటం లేదు కదమ్మా. మాట్లాడుకోవటానికి ఎన్నో కారణాలుంటాయి యువర్ ఆనర్. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తాళి కట్టిన రోజే హత్యకు గురైందన్న షాకు కావచ్చు. ఆ హత్య జరిగిన పరిస్థితుల్లో ఎవరో ఇతన్ని మాట్లాడవద్దని బెదిరించుండొచ్చు. లేదా పోలీసుల ఇంట్రాగేషన్ లో భయపడి నోరు మెదపకపోవచ్చు. అంటే పోలీసుల్ని లాయర్ని మీరు నమ్మటం లేదా? పవిత్రమైన ధర్మానికి కట్టుబడి ఉన్న వాళ్ళను. క్షమించండి యువర్ ఆనర్, పవిత్రమైన అనే పదాన్ని వాడకండి. ఇచ్చిన మాట కోసం శరీరం కోసి ఇచ్చిన బలి చక్రవర్తులు ఇప్పుడు కాకి బట్టలు వేసుకోలేదు. మాట తప్పకుండా పాతాళానికి తొక్కువేయబడ్డ బలి చక్రవర్తులు ఇప్పుడు నల్లకోట్లు ధరించడం లేదు. వీళ్ళందరూ పవిత్రులు కాదు. మీ మరిది పవిత్రుడు అనుకుంటున్నారా? అతని భార్య పతివ్రత అనుకుంటున్నారా? తొలినాటి రాత్రికే ఆవిడ 3 నెలల గర్భవతి. డాక్టర్, మర్యాదగా ఆ నింద ఉపసంహరించుకో, లేకపోతే జడ్జి గారి సమక్షంలోనే నేను హంతకుడుగా మారతాను. ఇది కోర్టు ధిక్కారం. కోర్టు ధిక్కారమో రాజ్యాంగ ధిక్కారమో నాకు తెలియదు. పరీక్షల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా నా చెల్లెలకు 100కి 100 మార్కులు. అలాంటి దాని మీద లేనిపోని అభాండాలు వేస్తే జడ్జిగా నేను ఊరుకోవచ్చేమో, కానీ అన్నగా నేను తట్టుకోలేను. ఆమె గర్భవతన్న మాట నిజం. ఈ మాట నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తాను. పోతే దేవుడే పోతాడని గీత మీద ప్రమాణం చేయటం చాలా తేలిక. నీ భార్యా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు. నా భార్యా బిడ్డల మీద, నేను చదివిన వైద్య శాస్త్రం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. చనిపోయిన అతని భార్య 3 నెలల గర్భవతి. 3 నెలల గర్భవతి, 3 నెలల గర్భవతి, 3 నెలల గర్భవతి. అదే నిజమైతే చనిపోయింది నా చెల్లెలే కాదు. ఎంత నమ్మకం ఉన్నా నీ మీద మీ అన్నయ్యకి? నేను బ్రతికున్నా నన్ను చంపేశాడని నా భర్తని ఉరికంబం ఎక్కించాలని చూస్తున్నావు. ఇంతకంటే ఏ ఆడదానికైనా అన్యాయం ఉంటుంది. నీకు దండం పెడతాను, మా అన్నయ్యని ఏడిపించద్దు. ఇంత నాటకవాడింది మీ అన్న నేడిపించటానికి. కంగారు పడకు, నీ జుట్టు చెరగదు, బట్ట నలగదు. రావణాసురుడిలా నేను నిన్ను కోరడం లేదు. యమధర్మరాజులా నీ పసుపు కుంకాలు మాత్రమే కోరుతున్నాను. ఒక్కసారటు తిరిగి చూడు. దానికి జరిగిన మర్యాదలన్నీ నీకు జరుగుతాయి. రక్తం పంచుకు పుట్టిన నా చెల్లెలి గాజులు పగలగొడుతుంటే నా గుండె ఎలా కుమిలి కుమిలి కమిలిపోయిందో, నీ గాజులు పగలగొడుతుంటే నీ అన్న గుండె అలా నలిగిపోవాలి. ఆ బాధ అతనికి అర్థం కావాలి. నా చెల్లెలు బతికుందని నాకు తెలుసని వాడికి తెలిసిపోతే ప్రమాదం. దాన్ని బతకనివ్వడు. మరి నాటకం అంతా ఎందుకు ఆడుతున్నాడంటావు? అది తెలిస్తే వాడి జాతకం ఫినిష్ చేసేస్తాను. చూడు, నీ చెల్లెలు దొరికినట్టు, రాము విడుదలైనట్టు, ఆ సంతోషంలో నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నట్టు నాకు కలొచ్చిందయ్యా. రాత్రి వచ్చిందా పగలొచ్చిందా? తెల్లవారుజామునే. అయితే నిజం అవుతుందిలే. ఎరా బావా, ఏమిటా వెర్రి చూపులు? వంట అయిందా? ఉడకుతుంది. ఏం ఉడుకుతుంది? పొయ్యి మీద వంట, నా కడుపులో మంట. ఎలా ఉంది మా జంట? చూసి చెప్తా. అవును, ఇది మన గంటయ్య పెళ్ళం గంటమ్మ కదూ? ఆ గంటమ్మే. స్లీవ్లెస్ జాకెట్ కుట్టించా, సిల్క్ చీర కొనిచ్చా, సెంటు పూయించా, ఈ నైట్ కి సెటప్ చేసా. తర్వాత ఆశ్చర్యపోదు గాని ముందు ఆమ్లెట్ అయ్యి. ఎందుకు నీకు ఆమ్లెట్? మందు కొట్టేటప్పుడు అమ్మాయి ఆమ్లెట్ ఉంటే మరింత మజాగా ఉంటుంది. రాష్ట్రం మొత్తం మీద మందు బంద్ చేస్తే నీకెక్కడ దొరికిందే మందు? బంద్ అయ్యింది మందు, మనకు దొరికింది కళ్ళు. ఓపికంటారా? ముగ్గురం కలిసే లాగిద్దాం. రావే, ఏంటో చెప్తున్నావు? ఈ నైట్ కి రంగడు నన్ను బుక్ చేసుకున్నాడు. ఏలుకుంటే సింగిల్ పేమెంట్, ఏలుకోకపోతే డబుల్ పేమెంట్. కావాలంటే నువ్వు బుక్ చేసుకో. పిచ్చి పిచ్చిగా వాగావంటే కేసు బుక్ చేసి జైల్లో పెడతాను. చెయ్యి, రంగడు కూడా బుక్ అవుతాడు. ఒరే గంటయ్య, నీ పెళ్ళం నీకు హ్యాండ్ ఇచ్చేస్తాంది రోయ్.
హ్యాండ్ ఇస్తానో లెగ్ ఇస్తానో నా ఇష్టం. ముందు డబ్బులు తీ. ఇతనుండు తీరా. ఇతనుండు మరి ఏమే ఈ కళ్ళేంటి ఆ పిల్లేంటి ఎందుకని ఇలా గడిపోతున్నావు? ఏం చేయమంటావు బావా? నువ్వు అనుమానించాక ఆ బాధతో మగాడిగా మారాను. మగాడిగా మారాక కన్ను మీద కళ్ళు మీద కోరిక కలిగింది. నువ్వా వచ్చిన దాన్ని పంపేశావు. ఇక నాకు మిగిలింది కల్లేగా. నాకిప్పుడు అర్జెంట్ గా పిల్లైనా కావాలి, పెళ్ళైనా కావాలి. రేపే మ్యారేజ్ లుక్. అంటే అదేరా పెళ్లి చూపులు. ఎవరికి? నీ లంబర్ డిస్క్ సిండ్రాన్ మహానికి కాదు, నాకు. కాదన్నామనుకో విషం తాగి చేస్తాను. ఆలోచించుకో. తమ్ముడు, లవ్ లెటర్ చూపిస్తే దాని కాళ్ళు విరగొడతావా? నా మూలంగానే దీనికి కడుపు వచ్చిందని నిరూపిస్తే దాని తల పగలు కొడతావా? ముందు నువ్వు నిరూపించు. నన్ను అనుమానిస్తున్నావు రాము? చచ్చా, ఎవడో వాడి వెనుకుండి నాటకం ఆడిస్తున్నాడు. ఎవడో అర్థం కావటం లేదు. నేనే నాగ భైరవ నరసింహం. నీ లైఫ్ నాకు కావాలి, హెడ్డు షెడ్డులో పెట్టుకోవటానికి. అక్షతలు నేలపాలైన క్షణంలోనే నీ బ్రతుకు మట్టిపాలయ్యింది. వాచ్మెన్, వాచ్మన్, అరగంట వరకు సృహలోకి రాడు. స్టోరీ అప్పుడే పూర్తి కాలేదు. ఇప్పుడు నీ పెళ్ళాం ఇది కాదు, అది. నమస్తే బ్రదర్. నీ పెట్టమ్మాయే, డ్రైవర్ కూతురు, వాడి లవరు. నీ చీరే కట్టి నీ అలంకారమే చేసి వాడితో ఎందుకు మర్డరు చేయించానో తెలుసా? చచ్చింది నీ పెళ్ళామని నమ్మించి ఆ కేసు నీ మీద పెట్టి నిన్ను ఉరికంబ వెక్కించడానికి. ఏయ్, నా చెల్లెలు పసుపు కుంకాలు పోయినట్టే నీ పసుపు కుంకాలు పోవాలి. ఏయ్, నీ పెళ్ళాం శీలం పోకుండా ఉండాలంటే, చిత్రహింసల పాలై చావకుండా ఉండాలంటే నువ్వు కోర్టులో నిజం చెప్పకూడదు, అసలు నోరు విప్పకూడదు. రాము, రాము, భర్త పోయిన ఆడది బిడ్డ కోసం బతుకుతుంది. నాకు పిల్లలు లేకపోయినా నీలో కొడుకుని చూసుకుంటున్నాను. నువ్వు బోన్లో మౌనంగా నిలబడితే శిక్ష తప్పించుకోలేవు. నువ్వు ఈ హత్య చేయలేదని ఒక్క మాట చెప్పకపోతే నేను చదువుకున్నలా నేర్చుకున్న సెక్షన్లన్నీ బూడిద పాలేరా? చెప్పరా? నువ్వు ఈ హత్య చేయలేదు కదూ?